నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పట్టణంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ నల్లమల్లలో చిరుత సంచారంతో వెంపెల్లెత్తుతున్న అటవీ సమీప గ్రామ ప్రజలు రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఓటమిని శిరసా వహిస్తా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు అండగా ఉంటారని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల పట్టణంలో చోరీ నగదు వెండి ఆభరణాలు అపహరణ నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఎస్పీ రఘువీరెడ్డిల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్పీలు ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోరాదని, అట్టివారు ఉన్నట్లయితే వాటిని నివారించేందుకు వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాను డ్రగ్స్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలు కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆరిఫా భాను మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారని, విలువైన జీవితాలను చేజేతుల నాశనం చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాలకు బానిస అయిన వారి కుటుంబ సభ్యులు సంబంధిత వ్యక్తికి వైద్య చికిత్స చేయించి వాటి నుండి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా తనకు సమాజానికి తీవ్ర నష్టం వస్తుందని తెలిపారు. కళాశాలలో మత్తు పదార్థాల సేవనం ద్వారా వచ్చే అనర్థాల గురించి విద్యార్థులకు తెలియజేయాలని, వాటికి సంబంధించి బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు ఉన్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సెట్ సిఐలు, మున్సిపల్ కమిషనర్, రవాణా శాఖ అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్, దాని యొక్క అనార్థాలు, అదేవిధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము, దాంతోపాటుగా వారికి వచ్చే అడిక్షన్ తర్వాత వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో విద్యార్థులు, డిపార్ట్మెంట్, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు పట్టుకునే యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటాం తప్పితే అదొక లైఫ్ స్పాయిల్ చేసిన విధంగా వాళ్ళకు ముఖ్యంగా ఉంటుంది. దాన్ని ముఖ్యంగా పర్టికులర్గా ఇంటర్మీడియట్ అబవ్ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా బోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈరోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలని ముఖ్య ఉద్దేశం. దీంట్లో మీడియా మిత్రులు, అదేవిధంగా అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా సహాయ సహకారం ఉంటారు. ఈ డ్రగ్ డే సందర్భంగా, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈరోజు మనం నంద్యాల జిల్లాలో యూనివర్సిటీ, కాలేజ్ స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీస్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా పిల్లలు కానివ్వండి, ఇతర యూత్ కానివ్వండి, ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, వాటికి అలవాటు వస్తున్నారు. కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవడం, దాచిపెట్టుకోవడం, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక న్యూనతా భావంతో యోగ్యత పాటించడం వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి. కొన్ని ధైర్యంగా ముందుకు రావాలి, కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళు ముందుకు తీసుకురావాలి బయటికి. దయచేసి అందరూ సహకరించవచ్చు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ ఆరిఫా భాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ, కెనాబిస్ కానీ, ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు, ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు, ఏవైతే ఏముంది మా ఇష్టం, మేము ఏమన్నా తీసుకుంటాం, వీళ్ళకేంటి అన్నట్టు
అంటేనే నల్లమల్ల అటవీ ప్రాంత గ్రామ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గ్రామాల నుండి ఒంటరిగా వెళ్లాలంటే హడలిపోతున్నారు. రాత్రి వేళల్లో చిరుత సంచారం, వాటి అరుపులు వినిపిస్తే ఇళ్లల్లో రాత్రులు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. నంద్యాల గిద్దలూరు నల్లమల్ల ఘాట్లోని పచ్చెర్ల గ్రామానికి చెందిన మహిళ అడవిలోకి వంట చెరుకు కోసం వెళ్లగా ఆ మహిళపై దాడి చేసిన ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ఆయా సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లేందుకు వణికిపోతున్నారు. మహానంది గోశాల వద్ద చిరుతపులి సంచారం ఉన్నట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు కనబడుతున్న నేపథ్యంలో మహానందికి రాత్రి వేళలో వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు తమపై చిరుత ఎప్పుడు దాడి చేస్తోందనని భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం రైల్వే పనులకు వచ్చిన మహిళపై దాడి చేసిన సంఘటన జరిగిన కొద్ది రోజులకే పచ్చెర్ల గ్రామానికి చెందిన మహిళపై చిరుత దాడి కలకలం రేపుతున్నది. ఈ వరుస ఘటనలపై అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ శేషాచలం అడవి నుండి నల్లమల్ల అడవిలో వదిలిన చిరుతలు ఈ దాడికి పాల్పడుతున్నాయని చెప్పారు. వీటిని బంధించేందుకు కెమెరాలను, ట్రాప్లను, బోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి ఒంటరిగా వెళ్లరాదని, చిరుత దాడి చేసేందుకు అవకాశం ఉందన్నారు. దాదాపుగా 3 చిరుతలు సంచారం చేస్తున్నాయని, వాటిని శేషాచలం అడవి నుండి తీసుకువచ్చి ఇసుకగుండం వద్ద వదలగా అవి అక్కడి నుండి గ్రామాలకు సమీపంలోకి రావడం వల్ల దాడులు చేస్తున్నాయని తెలిపారు. నిన్న అటవీ శాఖ పరిధిలోని పచ్చెర్ల రేంజ్ చెల్మ రేంజ్లో ఒక చిరుతపులి మహిళ మీద దాడి చేసింది. ఆ మహిళ అడవిలోకి ఒంటరిగా వంట చెరుకు కోసం వెళ్ళినట్టుగా మాకు దర్యాప్తు తేలింది. ఒక్కరు వెళ్ళడానికి అనుమతి లేదు. అనుమతి లేకున్నప్పటికీ ఆ మహిళ అడవిలోకి వెళ్ళింది. చిరుతపులకు దాడికి గురైంది. తర్వాత ప్రాణాలు కోల్పోయిందని తెలిసింది. మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఆ చిరుతపులిని పట్టుకోవడానికి. కెమెరా ట్రాపులు పెట్టాము, ఫోన్లు పెట్టాము, కేజీలు పెట్టాము, అన్ని విధాలా గమనిస్తున్నాము, చర్యలు తీసుకుంటున్నాము అటవీ శాఖ తరపు నుంచి. ఇంకా చెప్పేది ఏమిటంటే ఆ పచ్చెర్ల సమీప గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా అడవిలోకి లోపలికి వెళ్ళకూడదు. చిరుతపుళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి. 3-4 చిరుతపులు ఉన్నాయి. ప్రజల మీద దాడి చేసే అవకాశం ఉంది. లోపలి వెళ్ళకూడదని మేము మళ్ళీ విజ్ఞప్తి. ఎప్పుడు లేని విధంగా చిరుతపులులు మనుషుల మీద దాడులు చేయడానికి ఎలా చూడొచ్చు? ఈ చిరుతపులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దాని యాక్టివిటీ ఎలా ఉంది? శేషాచలం అడవిలో నుంచి, తిరుపతి నుంచి తీసుకొచ్చాము. అవి ఇక్కడికి అక్కడ ఈ మనుషుల మీద దాడి చేస్తున్నాయని తెలిసి ఇక్కడ తీసుకొచ్చి పట్టుకొని వచ్చి ఇక్కడ వదిలాము. ఇసుకగుండాల బేస్ క్యాంప్లోకి అట్లా వదిలితే అవి మళ్ళీ ఇక్కడికి ప్రయాణమై వచ్చాయి. వాటిని పట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటిపైన ఎంతమంది మీద దాడి చేసింది సార్? ఇప్పుడు ఒక 3-4 మీద దాడి చేసింది సార్. అది దాడి చేసి ఎనికిపోతుంది, కానీ ఈ మహిళ మాత్రం చనిపోవడం చాలా దారుణము. అన్ని చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళ కుటుంబానికి. పచ్చల పాటు మహానందిలో కూడా తిరుగుతున్నాయి ఆ పూలు తిరిగేది. అది ఇంకొక చిరుతపులి, మొత్తం 3 చిరుతపులు ఉన్నాయి. సరే, ఈ నల్లమల్ల ఫారెస్ట్లో తిరిగే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రజలు ఒకరొకరుగా వెళ్ళకండి అడవిలోకి. ఏదైనా అంత అత్యవసరం అయితే 3-4 కలిసి వెళ్ళండి. మాకేదైనా సమాచారం వస్తుంది, అటాక్ చేసే పరిస్థితి లేదు. అది ఒకటే చూస్తుంది ఎప్పుడు. కాబట్టి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ప్రభుత్వం తరఫు నుంచి. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారని, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ఖరీఫ్ సీజన్ విత్తుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్ తదితర శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర నివేదికలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసుకుని రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జూలై, ఆగస్టు మాసాల్లో సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత ఏర్పడకుండా
ఇప్పటికే ప్రణాళిక వేసుకోవాలన్నారు. లక్ష్యం మేరకు విత్తన శుద్ధి, భూసార పరీక్షలు నిర్వహించి రైతులు ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడి సాధిస్తారో ఆయా పంటలను వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు జరిపి నకిలీ, బ్లాక్ మార్కెటింగ్ విధానాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మండల అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు సంబంధించి సీడ్ కార్పొరేషన్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉద్యాన శాఖ డ్రిప్ ఇరిగేషన్లకు సంబంధించి మండలాల వారీగా పంటల విస్తీర్ణం చేపట్టి అభివృద్ధి చేయాల్సిన లక్ష్యం, సంబంధిత వివరాల నివేదికలను వారం రోజుల్లో ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీశైలం డ్యాం ఇతర రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికలను అందజేయాలని ఇరిగేషన్ ఎస్సీ వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్లు, నీటి ట్యాంకులలో చేప పిల్లల ఉత్పత్తిపై ప్రణాళికలు సిద్ధం చేసి నివేదికలు ఇవ్వాలని మత్స్యశాఖ ఏడీని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని పశు సంపదకు నిర్దేశిత సమయానికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటు బీమా వర్తింపుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చే పంట రుణాల పేపర్ల మీదనే కాకుండా నిజమైన కర్షకులకు అందేలా జాగ్రత్తలు తీసుకొని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఉన్న 27,000 మంది కరువు రైతులకు కూడా పంట రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అందుకు సంబంధించి వీఆర్ఓలు, తహసీల్దార్లకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ ఆర్డీఓలు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం దాస్, అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని పార్టీ కార్యాలయంలో బండాత్మకూరు, మహానంది మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణను వారికి దిశానిర్దేశం చేశారు. ఈరోజు బండాత్మకూరు, మహానంది మండలాలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఓటమికి గల కారణాలను అన్వేషించడం, పార్టీ తప్పిదాలను గమనించడం, దేనివల్ల మనం ఓడిపోయామనే విషయాన్ని నాయకుల ద్వారా తెలుసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని చర్చించడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేయడం జరుగుతూ ఉంది. దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనం అందరం సమిష్టిగా నిలబడి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎవరు గవర్నమెంట్ అంటే ఇలాంటి గతంలో మేము 39,000తో గెలిచిన టైంలో కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు ఎవరిని కేసులు పెట్టించిన దాఖలాలు లేవు. మధ్య చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల కూడా దాడులు చేయడం, వాళ్ళే మళ్ళీ తిరిగి కేసులు పెట్టించడం, భయాందోళనకు గురి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ దాడులే రాజకీయాలకు మేలు చేస్తాయంటే దాడులను నమ్ముకుని ఉన్నారని అర్థం చేసుకుంటా ఉన్నాం. మేలు చేస్తాయనే ఉద్దేశంతోనే. కాబట్టి మేము ప్రజాస్వామ్యంలో దాడులు మంచి పద్ధతి కాదు. ఇలాంటి దాడులు ఎవరు చేసినా తప్పే. రాజకీయాల్లో సహజం, ఓటమి గెలుపులైనటువంటి సహజం. ఈ ఓటమి గెలుపులను మనం హుందాగా స్వీకరించాలి తప్ప ఏదో మీ ఫ్యామిలీకో మా ఫ్యామిలీకో పూర్వంలో ఫ్రాక్షన్ ఉండడమో లాంటివి లేవు. కాబట్టి ఇలాంటి మంచి పద్ధతి కాదు. ఎవరు చేసినా తప్పే. మీరు ఇలాంటి ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో
నియోజకవర్గ ప్రశాంతత దెబ్బతినే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకటి కార్యకర్తల గురించి చెప్తా ఉన్నా, మీరు మనం ఓరు పట్టండి, ఒక సంవత్సరం కాలం 6 నెలలు సంవత్సరం కాలం ఓరు పట్టండి, మనమే 2 అడుగులు తగ్గండి. వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు, చాలా చోట్ల గలాటలు చేయాలని ప్రయత్నం చేసినా మనమే సర్దుకొని పోవలసిందిగా కార్యకర్తలకు మనవి చేస్తూ ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఇది. కాబట్టి ఈరోజు నేను ఓడినది 6,385 ఓట్లతో ఓడిపోయాను. రాష్ట్రంలో 125 మందిలో అతి తక్కువలో ఓడిపోయిన వాళ్ళు 8వ వాడిని నేను. కొన్ని కారణాల వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మూకుమ్మడిగా వాళ్ళు జతకట్టి వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం వల్ల ఈరోజు ఓటమి మా పార్టీ ఓటమి చెందడం జరిగింది. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం, ఎన్నో చోట్ల రాష్ట్రం అంతా మాట్లాడుకున్నట్టుగా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత మెజార్టీలు రావడం అంటే కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ అనుమానాలు చాలా చోట్ల కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా చాలామంది రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, అదే చేసినది 2,70,000 కోట్లు డిబిటీ ద్వారా ఈరోజు ప్రజలకు అందజేస్తే ప్రజలు ఈరోజు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని శిరసా వహిస్తాం. మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళకు అండగా నిలబడి చేదోడుగా నిలబడతామని కూడా విన్నవిస్తా ఉన్నా. నంద్యాల పట్టణానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ ఇంటిలో దొంగలు చొరబడి 60,000 నగదు, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల నంద్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, విలువైన ఆభరణాలను దోచుకెళ్తున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. పోలీసులు గస్తీ పెంచి దొంగల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. బాబా ఫక్రుద్దీన్ అరటి పండ్ల లోడికి మామూలుగా ఉదయం 4 గంటలకు వెళ్ళింది. ఆ టైంలో దొంగతనం జరిగింది. ఇంట్లో ఆడలు కూడా ఫంక్షన్ పోయారు. దాదాపు 60 రూపాయలు అమౌంట్ వెళ్ళిపోయింది. ఒక జత కమ్మలు పోయినాయి, ఒక జత పట్టీలు కూడా పోయినాయి. కేసు ఫైల్ చేసినాము, సార్ దర్యాప్తు చేస్తామన్నారు. ఈ ఏరియాలో అయితే మొత్తం మీద జరుగుతా ఉన్నాడు. సైలెంట్ ఉంది కదా ఏరియా ఆఫీస్ మీద. నేను కూడా ఊహించలేదు, అసలు ఊహించని చెప్పదు. ఇన్ని 5 ఏళ్ల నుంచి ఎప్పుడు జరగలేదు. ఒక జత కమ్మలు పోయినాయి, ఒక జత వచ్చేసి పట్టీలు పోయినాయి. ఫంక్షన్ కి పోయింది, తులాలు పట్టీలు. అమౌంట్ అయితే మొత్తం 500 నోట్లు వెళ్ళిపోయింది. నేను ఆదివారం 5:30కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. సోమవారం సాయంత్రం మా ఆయన ఇక్కడికి వచ్చినాడు. నైట్ సీకట్లో 4:30కు డ్యూటీకి వెళ్ళినాడు. కెమెరాలో చూస్తుంటే 3:50 బయటకు వచ్చినాడు మా ఆయన. 4:18 దొంగ ఆయన వచ్చినాడు. తర్వాత వచ్చేసి ఇక ఉదయం ఎవరు చూడలేదు. మా అబ్బాయికి పుస్తకాలు ఇచ్చింటే ఒక అబ్బాయి వచ్చి అజ్మల్ అని పిలిచినాడు. పిలిచింటే ఎవరు బయటికి రాలేదని ఓపెన్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళాను, గడే వేసుకొని ఇంట్లోనే ఉంటానని అందరికి తెలుసు. అక్క పలకడం లేదని షాపు వాళ్ళు వచ్చి ఇట్లా తొంగి చూస్తే అన్ని ఓపెన్ అయి ఉన్నాయని ఇంటి ఓనర్ వాళ్ళకి ఫోన్ చేసినారు. వాళ్ళు మా ఆయనకు డ్యూటీకి వెళ్ళినాడు. డ్యూటీ కాంచి ఫోన్ చేసినారు వీడియో కాల్, ఇట్లా జరిగింది మీ ఇంట్లో అని. మేము అర్జునాపురంలో మాకు 3 గంటలకు తెలిసింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. తోటకు పోతారు. 60,000 అమౌంట్ పోయింది. వెండి పట్టీలు 5 తులాలు, కమ్మలు. కమ్మ ఒకటి దొరికింది సార్, ఒకటి లేదు. మెట్ల మీద పడిపోయింది. అది బట్టలన్నీ ఓపెన్ చేసినారు, కింద డోర్లు అన్ని 2 బీరువాలు చెక్ చేసినారు. అవి మేము పెట్టుకునే ఫైల్స్ అన్ని తీసేసినారు, ఏటీఎం కార్డులు అన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. నల్లమల్లలో
అడవులలో చిరుత సంచారంతో బెంబెలెత్తుతున్న అటవీ సమీప గ్రామ ప్రజలు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఓటమిని శిరస వహిస్తా, పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. నంద్యాల పట్టణంలో చోరీ, నగదు, వెండి ఆభరణాలు అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.